కాదు. తల్లి బ్రతికుండగానే నా బిడ్డను అనాథం చేస్తారా? నా రాధ నా దుర్గతికి వదిలేస్తారా? మీరందరూ ఉంటే ఎందుకు? వెళ్ళండి, వెళ్ళండి. నా మాట ఈ అర్ధరాత్రిలో మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. ఏ ప్రయత్నం చేసినా తెల్లవారిన తర్వాతనే. అంతవరకు మీరు కాస్త ప్రశాంతంగా. మీరు కొన్ని డాక్టర్, మీకేమీ తెలియదు. నా సొమ్ము తింటున్న వీళ్ళందరూ సోమరిపోతులు, స్వార్థపరులు. నా బిడ్డ దొరకడం వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. అమ్మగారు అన్యాయంగా అంటున్నారు. ఇందులో మా స్వార్థమే ఉంది. ఆస్తి అండి, ఆస్తి. నా బిడ్డ దొరక్క ఈ ఆస్తికి వారసులు లేక నేను వెళ్ళిపోతే. హరి హరి అంత మాట అనకండి అమ్మా. అమ్మగారు, మీ ఉప్పు తిని మీకు అంత ద్రోహం తలపెట్టేవారు ఎవరున్నారు? మేమంత దుర్మార్గులం కాదమ్మగారు, కాదు. మరి రాకను ఎందుకు తీసుకురారు? తీసుకురావాలని కొన్ని సంవత్సరాలు దేశమంతా తిరిగాం, వెతికించాం. అబద్ధం, అంత అబద్ధం. మీరు ఆ ప్రయత్నమే చేయలేదు. చేసుంటే నా రాధ ఎప్పుడో దొరికేది. నాలాగే నా బిడ్డ కూడా తన తల్లి కోసం వెతుకుతూ ఉంటుంది. వెతకండి మీరే. వెళ్ళండి, వారం రోజుల్లో నా రాధను వెతికి తీసుకురండి. లేదా ఈ గడప తొక్కక్కర్లేదు. వెళ్ళండి. అమ్మా, ఒక విషయం ఆలోచించండి. ఇన్నేళ్ల తర్వాత అమ్మాయి ఎలా ఉంటుందో, ఏ పరిస్థితుల్లో ఉంటుందో, ఎవరిని ఏమని అడుగుతారు, ఎలా పోల్చుకుంటారు? నా బిడ్డను నేను పోల్చుకోగలను. ఎవరినైనా మోసం చేయొచ్చు గాని కన్న తల్లిని కాదు. తన బిడ్డను గుర్తుపట్టలేని తల్లి ఉండదు డాక్టర్. నేను ఈ జన్మలోనే కాదు, ముందు జన్మలోనైనా సరే నా బిడ్డను గుర్తుపట్టగలను. నాకు ఆ నమ్మకం ఉంది డాక్టర్, నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మా, మీ నమ్మకం నిజం కావాలనే మా కోరిక. అవుతుంది డాక్టర్, తప్పకుండా అవుతుంది. మీకు ఆ నమ్మకం ఉంటే వెతకడం మాకు కష్టం కాదు. రేపటి నుంచి ఆ పనులోనే ఉంటానమ్మా. మీ మాతృ ప్రేమ, ఆత్మవిశ్వాసం అమ్మాయిని వెనక్కి తీసుకురాగలిగితే మేమంతా ధన్యులం అమ్మా. వస్తుంది, నా రాధ తప్పకుండా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇదిగో నా తల్లి రమ, దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది, ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు. నాన్న, నా వల్ల కాదు నాన్న, నేను మోసం చెయ్యలేను. చూడమ్మా, ఇందులో నువ్వు చేసే మోసం ఏమీ లేదు. ఆ పాపం ఏదన్నా ఉంటే నాకే దక్కుతుంది. ఆ తల్లికి ఒక తృప్తిని, ఆనందాన్ని ఇచ్చి ఆమె ప్రాణాలు నిలిపిన పుణ్యమే నీకు దక్కుతుంది. ఆలోచించమ్మా. ఈ నాటకం ఇలా ఎంతకాలం ఆడాలి? ఒక్క సంవత్సరమే. ఆ తర్వాత? ఆ తర్వాత నీకే అలవాటు అయిపోతుంది, నాటకమే నిజం అనిపిస్తుంది. అంతేకాదు నాన్న, నాకే తెలియకుండా నాలో దురాశ తలెత్తుతుంది. అంతరాత్మ నోరు నొక్కేస్తుంది. ఆ దురాశ అమానుషంగా, భయంకరంగా తయారవుతుంది. మన చేత ఏమన్నా చేయిస్తుంది. వద్దు నాన్న, వద్దు. ఆ వంచనలో బ్రతకడం కన్నా ఈ దరిద్రంలో బ్రతకటమే మేలు. చూడమ్మా, నీ కోసం కాకపోయినా ఈ పిల్లల కోసం, ఈ సంసారం కోసం. క్షమించండి, మీరు ఏ పనైనా చెప్పండి, ఏ చాకరైనా చేస్తాను. కానీ ఇది మాత్రం నా వల్ల కాదు. నేను ఈ అన్యాయం చేయలేను. చూడమ్మా, ఇప్పుడు కలికాలం ధర్మం అని అన్యాయం అనే పదానికి అర్థం లేదని రద్దు చేసేశారు. నీకు ఆ బాధ ఏం అక్కర్లేదు. పోతే నీకు ఇష్టం లేదని చెప్పు. నా కూతురు నాలాగే బతకడం చేతగాందని చెప్పి గర్విస్తాను. నాకు ఇష్టం లేదు నాన్న. సరిపో, అంతేరా? సరే, నేను వెళ్ళొస్తా. ఆ అమ్మాయి ఎప్పటికైనా మనసు మార్చుకుని ఒప్పుకుంటే నాకు కబురు చెయ్యి. శాంత, అమ్మాయి అయినా సుఖపడుతుందని ఆశపడ్డా. దానికి నీలాగే మంచి మనసు. ఏది సుఖపడుతుంది? ఇక నేను చేసేది ఉంది. పోయి సుబ్రహ్మణ్య స్వామి, నా లాస్ట్ టికెట్ క్యాష్ కాగానే నీకు మంచి కొబ్బరికాయ కొడతారు. కోటి కొబ్బరికాయల కొట్టిలో నీకు క్యాష్ రాదు అక్క. అన్నా, క్యాష్ కాకపోతే చెక్ వస్తుందిరా. చెక్ ఎక్కడి నుంచి వస్తుందిరా? నీకు అసలు లక్కే లేంది. చూసావా, మన అదృష్టం చూసి ఏడుపు.
ఏడుపు కాదురా ఒరే నీ వెర్రి బాగుతానని చూసి ఏడవలేక నవ్వుతున్నాను ఇక్కడ. ఏమిటా వేరు బాగుంటాను? అదే మనం పెద్ద కారు కొనుక్కుని ఇద్దరం ఫ్రంట్ సీట్ లో కూర్చుని డూయట్లు పాడుకుంటుంటే వీడు ఏడుపు ఇంకే ఉంది ఒక్కను అంతా అవునరా. ఒరే రాజా నా మూతి పగిలిపోయిన గాజు కూజ ఇలాగ చూడరా కబరడ వచ్చిందిరా నీ లాటరీ టికెట్ కొట్టింది రాగయా. ఇదిగో 660667 కాదట 660661 అట. 7 అయితే నీదట 1 అయితే ఇంకొకటట. నీ పని సున్నట అచ్చు తప్పట. ఏమైందన్నా? మందు తెచ్చారా? వస్తుందమ్మా, త్వరలో వస్తుంది. పాప జబ్బుకే కాదు, మన బాధలన్నిటికీ మందు వస్తుందమ్మా. అందరికీ ఒకేసారి కాకపోయినా కాస్త వెనక ముందుగా తప్పకుండా వస్తుందమ్మా. ఏమండి, అంతేనంటారా? అయితే నా బిడ్డ అయ్యో నాన్న, ఏమిటి నాన్న మాటలు? ఒట్టి మాటలు కాదమ్మా, చేతలు కూడా. నీకేమో కాస్త నాటకం ఆడడం చేత కాదు, నాకు మోసం చేయడం చేత కాదు, నీకు బ్రతకడం చేత కాదు, నాకు మిమ్మల్ని బ్రతికించడం చేత కాదు. రాని ఉద్యోగం కోసం వెతుకుతావు నువ్వు, వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకుంటావు. అబద్ధం చెప్పలేవు, అన్యాయం చేయలేవు, ఆశ్రయించలేవు. ఇంత చేతగాని వాళ్లకు ఒక్కటి సావు ఒక్కటి రమ్మ మార్గం మొద్దు. అక్కర్లేదు నాన్న, మనం చావక్కర్లేదు, బ్రతుకుతాం, తప్పకుండా బ్రతుకుతాం. అందరిలా కాకపోయినా మనుషుల్లా బ్రతుకుతాం. రమా, నాన్న కాసేపు పాపను కాపాడండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నమస్కారం అండి. ఓ రమా, రమారా, ఏ ఇలా వచ్చావు? చిన్న పాపకు చాలా జ్వరంగా ఉందండి, మందులు కొనడానికి కూడా డబ్బు లేదు. ముందు చిన్న పాపను బ్రతికించుకోవాలి. నాకు తెలుసు, ఒక చిన్న పాపే కాదు, అందరూ హాయిగా బ్రతికే మార్గం చెప్పాను. కానీ నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, మీరు చెప్పినట్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి, నేనేం చేయాలో, ఎలా ప్రవర్తించాలో అంతా చెప్పండి. అంతా చెప్తాను. నేను చక్కగా తర్ఫీచేసి తీసుకెళ్తాను. ముందు పాప సంగతి చూడు. ప్రస్తుతం 500 రూపాయలు తీసుకెళ్ళు. మీ రుణం తీర్చుకోలేను. ఎప్పుడు రమ్మంటారు? నీ పని చూసుకుని వెంటనే వచ్చేసి రేపు ఈ పాటికి జమీందారుని కూతురు చిరంజీవి రాధైపోవాలి, తెలిసిందా? అలాగే, వెళ్ళొస్తానండి. అమ్మగారు, అమ్మాయి గారు రాగానే అమ్మ రాధమ్మ అని మీ ఆవేశంతో మీ ఆనందాన్ని వినిపించకండి, కాస్త నిదానించండి. అమ్మాయి గారు మిమ్మల్ని గుర్తుపడతారో లేదో అదంతా నాకు తెలుసులేండి. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అదిగో రామారా. పిలువమ్మా, అలాగే పిలువు. ఈ 16 ఏళ్లలో పిలవాల్సిన పిలుపులన్నీ ఇప్పుడే పిలువు. ఏదమ్మా, అమ్మాయి ఒకసారి మళ్ళీ అమ్మా, మళ్ళీ అమ్మా. ఈ 16 ఏళ్ళు 16 యుగాలుగా గడిపారు. నువ్వెలా ఉన్నావమ్మా? ఈ అమ్మనిడిచి నువ్వెలా ఉన్నావు? అమ్మని మర్చిపోయావా? నాకన్నా మంచి అమ్మ దొరికిందా నీకు? చెప్పమ్మా. అమ్మ కన్నా మంచి అమ్మ ఎక్కడుంటుందమ్మా? మరెందుకు నన్ను విడిచి నేళ్ళలో ఉన్నావు? వచ్చేసా కదమ్మా. అబద్ధం, నువ్వు వచ్చావా? నేనే నిన్ను రప్పించుకున్నాను. నీకోసం రాత్రింబవలు తపస్సు చేసి నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాను. అవునమ్మా, మీ మాతృ ప్రేమ, మీ కడుపు తీపి
నన్ను మళ్ళా మీ ఒడిలోకి చేర్చింది. తల్లే కాదమ్మా, బిడ్డలు కూడా తల్లి కోసం తప్పిస్తారు. నువ్వు నా కోసం ఎన్నిసార్లు అమ్మా అమ్మా అని పిలిచావో విలపించావు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చింది. చూడమ్మా చూడు, చిన్ననాడు నువ్వు వదిలిపెట్టిపోయిన నీ ఇల్లు నీ జ్ఞాపకం ఉందా? వీరు ఎవరో తెలుసా? నువ్వు పుట్టక ముందు నుంచి మన ఫ్యాక్టరీ వ్యవహారాలు, మన ఇంటి వ్యవహారాలు అన్నీ చూసుకుంటుంటారు. భగవంత గారు, మన పాలిట భగవంతుడు. నమస్కారం. గోపి, అలా తెల్లబోయి చూస్తావేటమ్మా? మన తోటమల్లి రామన్న కొడుకు గోపి. చిన్నప్పుడు నిన్నెత్తుకుని తోట అంతా తిరిగేవాడు. వట్టి అల్లరివాడు. ఇక వారంతా మన నౌకర్లు. అయ్యో, ఈ సంబరంలో అసలు సంగతే మర్చిపోయాను. నా మతి మండిపోను. రమరా, మీ నాన్నగారి ఫోటోకి దండం పెట్టుకుంది అంట. నాన్నగారికి దండం పెట్టు. చూడండి, మీ అమ్మాయి వచ్చేసింది. అది వెళ్ళిందని మీరు వెళ్ళిపోయారు. కానీ కన్న తల్లిని నాకు అలా కుదురుతుందా? ఎప్పటికైనా నా రాధ తిరిగి వస్తుందనే నమ్మకంతో వచ్చేదాకా ఉన్నాను. వచ్చేసింది. అమ్మగారు, ఎవరు ఎవరు? నువ్వు అమ్మగారు అన్నది ఏమిట? మా పిలుపు ఎక్కడ నేర్చుకున్నావు? చీచి, ఇంకెప్పుడు అలా పిలవకు. ఏది అమ్మా అని పిలువు. అమ్మా, ఈ పిలుపు కోసమే కదమ్మా ఇన్నాళ్ళు ఉన్నది. రమ్మా, రా, ఇల్లు చూద్దాం గాని. ఎందుకో రమ్మన్నారటే? ఏమీ లేదు. ముందు ముందు ఈ ఆస్తి వ్యాపారం అంతా అమ్మాయే చూసుకోవాలి. అందుకని అమ్మాయిని ఆఫీస్కి తీసుకెళ్లి అందరికీ పరిచయం చెయ్యండి. ఆఫీస్ వ్యవహారాలు అన్ని చూసుకుంటే మంచిదనిపిస్తుంది. ఏమంటారు? తప్పకుండాను.